కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? లేదా కొత్త కారు, ఏదైనా వాహనం కొనేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీపై అదనపు భారం పడబోతుంది. ఇకపై రోడ్ సేఫ్టీనెస్ వసూలుకు నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు దీన్ని అమలు చేయబోతుంది. కొత్త బైక్ కొంటే 2,000, కారు కొంటే 5,000 రూపాయలు. భారీ వాహనాలు అయితే 10,000 రూపాయలు సెస్ కింద చెల్లించవలసి ఉంటుంది. రహదారి భద్రతా సెస్ కింద దీన్ని వసూలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే తేలికపాటి రవాణా వాహనాల త్రైమాసిక పన్నును లైఫ్ ట్యాక్స్ గా మార్పు చేశారు. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆటోలు, ట్రాక్టర్, ట్రాలీలకు రోడ్ సేఫ్టీనెస్ సెస్ నుంచి మినహాయింపు కల్పించారు. రోడ్ సేఫ్టీ సెస్ కింద ప్రభుత్వానికి ఏటా 300 కోట్ల రూపాయల అదనపు ఆదాయం రానుంది. ఇటీవలే వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కొత్తగా రోడ్ సేఫ్టీ సెస్ విధించింది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వారికి ఈ రెండు భారంగా మారనున్నాయి.